అప్పట్లో ఒకటే ఔరంగజేబు. ఇప్పుడు మెయిన్ ఔరంగజేబుతో పాటు ఇంకా పక్కన జేబులు కొట్టేసే వాళ్ళు చాలామంది తయారైపోయారు. సో ఈ ప్రస్తుతం ఉన్న మన ఆంధ్రాలో ఉన్న ఔరంగజేబు అంటే పన్నులు చాలా ఎక్కువగా వేసేవాడు ఔరంగజేబు. ఇప్పుడు కూడా మనకు అలాగే పన్నులు ఎక్కువగా వేస్తున్న ఈ మన ప్రస్తుత ఔరంగజేబుని వారి ఇతర జేబు దొంగల్ని తరిమి కొట్టాలి అంటే ప్రతి ఒక్క తెలుగు ఓటరు ఒక ఛత్రపతి శివాజీ కావాలని ఆ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ జై ఛత్రపతి శివాజీ. ఈరోజు వేరే విషయాల్లోకి వెళ్ళే ముందు శంఖారావం నారా లోకేష్ గారు అద్భుతంగా యువగలాన్ని మించి అద్భుతమైన స్పందనతో తన మాటల వేడితో అద్భుతంగా సాగుతుంది. ఈ నెల 11వ తారీఖు నుంచి బెంబేలెత్తిపోతున్నారు యూసరా రైకాపా శ్రేణులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేయబోయే విషయాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పటం, స్వచ్ఛందంగా జనాలు రావటం, వారి రెస్పాన్స్ చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. సో మరింత విజయవంతం కావాలని శంఖారావం సభలో ఎన్ని తక్కువ రోజుల్లో ప్రజాదరణని ఈ రేంజ్లో చూరగొనటం చాలా సంతోషకరమైన విషయం. సో నారా లోకేష్ గారికి నా అభినందన. అలాగే